సో ఇట్ ఈస్ మా ఇద్దరికి పర్ఫెక్ట్ టైలర్ మేడ్ క్యారెక్టర్స్. తనది చిన్నది క్యామియోనో లేకపోతే ఒక మాది నిడివి కాదు, ఫుల్ ఫ్లెడ్జ్ నిడివి ఉంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ నేను క్యారీ చేస్తాను. ఇలాగ రెండింటికి ఎందుకు ఎవరి కథలోకి ఎవరు వచ్చారు అన్నది మీరు చూడాల్సిందే. అయితే అంటే ఇందులో మాత్రం మీ ఇద్దరం ఉన్నా, మా ఇద్దరు మార్కు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఇంగ్రీడియంట్స్, ఆ కమర్షియల్ అన్నీ ఉన్నా సరే అండర్ కరెంట్గా శివ తన తాలూకా క్లాస్ టచ్, ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఒక కంపోజ్డ్గా ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ తీసినట్టుగా వస్తుంది. సో ఇది పెర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఒక కోటా శివ అండ్ మా అది అవుతుంది. ఆచార్య, మీరు ఈ 44 సంవత్సరాల కెరీర్లో కొన్ని వందల కథలు వినుంటారు. అందులో మీరు ఎంచుకున్న కథలు అత్యధిక శాతం హిట్ సినిమాలు, సూపర్ హిట్లు, మెగా హిట్లు. అదే మా అందరిలో మీరు కథ ఎంచుకునేటప్పుడు ఆ కథలు, మీరు ఎంచుకున్న కథలు అత్యధిక శాతం ఎలా సక్సెస్ఫుల్ కథలు ఎంచుకున్నారు? కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ఓకే, ప్లీజ్ సంధించండి. సక్సెస్ఫుల్ కాదని కాదు సార్, మీ దగ్గరకు ఒక కథ వచ్చింది, మీరు ఎస్ చెప్పాలని నో చెప్పాలని మీరు ఏం చూస్తారు? ఆ కథ క్రైటీరియా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెబుతున్నప్పుడు అందరూ కథ విన్నాం అంటాం. నేను కథను చూస్తాను. అంటే కథ మీరు చెప్తున్నప్పుడే నాకు ఫస్ట్ కాపీ కనిపించేస్తుంటుంది. సో విజువల్గా చూస్తున్నప్పుడు ఇది విజువల్ మీడియా కాబట్టి అందులో నేను చూసేది నా బ్రెయిన్కి ఎంత హిట్ చేసింది, నా బ్రెయిన్కి ఎంత అది హద్దుకుంది అని కాదు, నా హృదయాన్ని ఎంత డీప్గా టచ్ చేసింది అన్నది నా యొక్క క్రైటీరియా. ఎక్కడైతే ఇక్కడ టచ్ చేసిందో, దాని సోల్ ఇక పట్టుకుని నన్ను పిండిందో, ఆ సినిమాకి నేను వెంటనే ఎస్ చెప్పేస్తాను. అలాంటి సినిమాలన్నీ నాకు సూపర్ హిట్స్ అయినాయి. అదొక్కటి నా టెక్నిక్. అది పట్టుకుని మాత్రం నేను కథలు అలాగే వింటాను. ఇప్పుడు ఉప్పిన కథ నాకు వచ్చి చెప్పాడు. చెప్పగానే కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, ఏంటి, ఎన్ని విలనిజం ఎంత కఠినంగా ఉంటుంది, దాంట్లో ఎన్ని సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ చూడాలి నేను. అందులో ఇద్దరు యంగ్ లవర్స్, చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేమించుకున్న లవర్స్, వాళ్ళు పడరాని పాటలు పడతారు, ఎన్నో కష్టాలు పడతారు. మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా మనం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే బాగుండు, వాళ్ళు కలిసిపోతే బాగుండు అన్న ఫీల్కి అనుకోని ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఎవరు ఊహించిన ఒక ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో చాలా మంది వచ్చి బాబు డెఫినెట్గా ఆడేస్తాను. అమ్మాయి మీతో చెప్పేంత వరకు నాకు కాన్ఫిడెన్స్ రాలేదండి, ఎందుకంటే దాని లోపల కొంచెం ఉప్పిన సీన్ అయితే ఉప్పిన ఇబ్బంది ఉంది, అది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అంటే నువ్వు అంతా కన్విన్స్ చేస్తావు. నేను కన్విన్స్ అయ్యాను, నాకు ఇబ్బంది లేదు. కథ వినే టైంలో మీకు మీరుగా వింటారా సార్, ఆడియన్స్ గుర్తొస్తారా? కథ నేనే వింటాను, నా మనసుతోటి నేనే చూస్తాను, వింటాను. అంటే నాకు చాలా స్పందన ఎక్కువ. నాకు ఆ స్పందన నా బారోమీటర్. అంటే 20 seconds యాడ్స్ చూసి ఆ యాడ్ నన్ను స్పందింపజేస్తే ఆ యాడ్ వండర్ఫుల్ యాడ్ అనమాట. ఏడిపించాలి, మనసు స్పందించాలి, మనసును కదిలించాలంటే 20 seconds యాడ్ కూడా చాలు. నేను ఒక యాడ్ చూశాను, అది దేందో గుర్తులేదు కానీ కంటెంట్ గుర్తుంది. ఒక చిన్న కుర్రవాడు స్టూల్ ఎక్కి పైన ఉన్న అలమారలోంచి వాడి కిడ్నీ బ్యాంక్ తీయాలని చూస్తుంటాడు. దూరంగా అవుట్ ఫోకస్లో కిచెన్లో వాళ్ళమ్మ వంట చేసుకుంటుంటుంది. అది అవుట్ ఫోకస్, అది ఫోకస్ అంతా ఇక్కడే ఉంటుంది. ఆడ అందుకోవడంలో చెయ్యి తగిలి మొత్తం కిడ్నీ బ్యాంక్ మట్టిది పగిలిపోతుంది. ఆ సౌండ్ తల్లి తిరిగి చూస్తుంది. వీడు దిగేటప్పుడు కంగారు దిగుతాడు, చెయ్యి వెళ్ళి సరిగ్గా ఆ పెంకు మీద పడుతుంది, బ్లడ్ వస్తుంది. తల్లి కంగారు పడిపోయి ఏంటి తిట్టేస్తాయి ఆ టెన్షన్లో. బుద్ధి ఉందా లేదా నీకు, ఇప్పుడు అది పగలగొట్టావు, అంత అవసరం ఏముంది నీకు అంటే, గిఫ్ట్ కొనాలి మమ్మీ, గిఫ్ట్ కొనాలి, నన్ను అడగాలి అని చేతికి ఏదో చేస్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అమ్మా నీ బర్త్డేకి నిన్నే డబ్బులు అడిగి గిఫ్ట్ కొంటే ఏం బాగుంటుందమ్మా అని అంటాడు. తల్లి ఒకసారి చూస్తుంది, నాకు చివుక్కుమంది, ఇక్కడ జివ్వుమంది. టోటల్ 10-20 seconds. ఇలాంటి ఎమోషన్ లేకుండా మీరు ఎంత కంటెంట్ చెప్పినా సరే సినిమాలో ఆడవు, ఆకట్టుకోలేవు. దిస్ ఇస్ బేసిక్ సూత్రం. మీరు ఫ్యూచరిస్టిక్ మూవీస్ అంటే అవతార్ కానివ్వండి, లేదా టెర్మినేటర్ 2 టెర్మినేటర్ సినిమాలు కానివ్వండి, లేదు రెగ్యులర్ యాక్షన్ సినిమాలు, హై యాక్టర్, ట్రూ లైఫ్ అని, ఇంకా ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఈ సినిమాని ఏమి చూసినా సరే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఏదో చిన్న ఇబ్బంది ఉంటుంది. ఆ ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ పెద్ద మిషన్ కూడా అకంప్లిష్ చేయాలి. వీటి మధ్య తను పడే స్ట్రగుల్లో మనం వాడిని ఫ్యామిలీకి హుక్ అయిన అవి మనల్ని ఆకట్టుకుంటాయి. ఇది ఎలా సాల్వ్ చేస్తాడు
అంత పెద్ద మిషన్ ఎలాగా అనేది. ఫ్యామిలీని తీసేసి చూడండి, ఏముంది, అల్టిమేట్గా వెళ్తాడు, కొడతాడు, బాగుతాడు, తీసుకొస్తాడు. ఎలా బాగుతాడు, ఏ గంత పేలుస్తాడు, ఇదే ఉంటుంది. బట్ ఇది ఎలా ఓవర్కమ్ చేస్తాడు, ఇది వాళ్ళకి ఈ డ్రామా. మైనస్ భార్య బిడ్డ కాలి మసి బొగ్గైపోయిన సీను ఠాగూర్ ఊహించుకోండి, ఏమైనా ఆకట్టుకుంటుందా? వాడు లోపల బడబాగిలా ఉంటాడు, తన భార్య బిడ్డలు పోగొట్టుకున్నాడు, కళ్ళెదుట బూడిదైపోయాడు, అలా టచ్ చేస్తే అలా కుప్ప కూలిపోయింది. ఆ విజువల్, ఆ బాధ డైరెక్టర్ కూడా తెలివిగా విజువల్గా చూపించాడు. కాలిపోయి ఉంటే అక్కడ పుత్త బూడిదుంటే కనుక నాకు ఫీల్ రాదు, అలా సజీవంగా దహనం అయిపోయాడు ఫీలింగ్ ఇచ్చేసరికి ఆ ఇంపాక్ట్ వీడితో పాటు చూసి ఆడియన్స్ కలుగుతుంది. అక్కడి నుంచి సఫరే దీనికి అంతటికి కారణం ఎవరు? అవినీతి చేసి ఇలాంటి ఇన్ఫీరియర్ ఇది కట్టినటువంటి అపార్ట్మెంట్ ఓనర్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బేస్ చాలు, అద్భుతం. ఇక మగధీర ఉంది, మీరు చూడండి, ఫస్ట్ హుక్అప్ సీన్ ఉంది, పూర్వ జన్మది. ఇద్దరు కలుసుకోవాలనుకుంటారు, చేయి పట్టుకోవాలనుకుంటారు, ఇద్దరు చావు గురవుతారు, లోయలో పడిపోతారు. ఎంత హృదయంగా ఉంటుంది, ఎంత హార్ట్ టచింగ్గా ఉంటుంది. అది ఎవరో లేట్గా వెళ్ళి ఆ సీన్ చూడాల. వీళ్ళు మోటార్ మీద జంప్ చేశాడు, బంగారు కోడిపేట పాట పాడారు. అక్కడ సినిమా చూడండి, మీకు ఏమైనా అర్థవంతంగా ఉంటుందా? సో దాని లెంగ్త్ పరిమాణం ఎంత అని కాదు, అది హుక్అప్ సీన్. అది నీ మనసును హత్తుకోవాలి, అది నీ మనసును ఆకట్టుకోగలగాలి. ఆ చిన్నది మిస్ అవ్వకూడదు ఎవరు అంటారు. ముందు అక్కడి నుంచి ఆలోచించండి. సోల్ అది కోర్, అది ఆలోచించండి. పై మెరుగులు మీరు ఏమీ చేయక్కర్లా. ఇక్కడ ఫైట్, అక్కడ ఫైట్ అంటే ఫైట్ మాస్టర్ వచ్చి చేస్తాడు, పేరు మీకు వస్తుంది. డ్యాన్స్ అని కంపోజ్ చేసి డ్యాన్స్ పెట్టించండి, డ్యాన్స్ మాస్టర్ వచ్చి చేసుకుంటాడు, ఆర్టిస్ట్ ఎగురుతారు, మీరు సరదాగా ఉన్నాడు బాగుంటుంది అంతే, అది మీకు పేరు వచ్చేస్తుంది. వివేక్ సాగర్ ఇందాక మేము అందరం వీళ్ళిద్దరూ ఒక టాపిక్ తీశారండి. స్వయం కృషి తర్వాత పసివాడి ప్రాణం తర్వాత స్వయం కృషి, గరణముగుడు తర్వాత ఆత్మబాంధవుడు. ఇలా ఇటువంటి కథలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు దాని తర్వాత అప్పుడు అంత మెగా హిట్ తర్వాత ఇటువంటి కథ తీసుకునేటప్పుడు మీ మనసులో మీరు తీసుకునే నిర్ణయం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను డైరెక్టర్ నమ్మే ఆర్టిస్ట్ని. ఆ డైరెక్టర్ ఖచ్చితంగా నాకు మంచి కథ, నన్ను మంచి ఛాన్సెస్ ఇస్తాడు, మంచి కథలో నేను ఇమిడిపోయేలాగా. ఆ డైరెక్టర్ని నమ్మి నేను వెళ్ళాను. అలాగే విశ్వనాథ్ గారితో శుభలాగ చేస్తున్నప్పుడు, అప్పుడు నేను యమకింకరుడు అని ఒక యాక్షన్ సినిమా చేశాను. బట్ వైవిధ్యంగా ఉండేలాగా ఆయన దగ్గర చేస్తే ఓ కొత్త చిరంజీవిగా నేను కనపడతాను కదా అని ఆశతో వెళ్ళాను. వాళ్ళందరూ బాగా సీజన్ డైరెక్టర్స్, వాళ్ళకి తెలుసు మేకింగ్ ఆఫ్ ఎ ఫిలిం. సో వాళ్ళు అందులోనే నిష్ణాతులు వాళ్ళు. సో వాళ్ళ మీద నమ్మి వెళ్ళిపోయాను. బాలచంద్ర ఇది కథ కాదు, అది ఒక యాంటీ హీరో క్యారెక్టర్ అది. సో అది ఆయన అంత అత్యద్భుతం తీశారు. అలాగే భారతీరాజ ఆరాధన, అది నమ్మి వెళ్ళాను, వాళ్ళు చేశారు, అందులో అన్నీ బాగున్నాయి. ఎక్కడ ఒక చిన్న నా మీద యాక్సెప్ట్స్ రాలేదేమో, అది పోయింది, తమిళ్ పెద్ద హిట్ అయింది అది. సో అట్లాగా ఖైదీ లాంటి సినిమా చేస్తున్నప్పుడు బాపు గారితో మంత్రి గారి వ్యంకుడు చేశాను. రెండు కలిపి ఒక హై ఆక్టైన్ యాక్షన్ సినిమా, హెవీ సెంటిమెంట్. ఒకటి సరదాగా చిలిపుగా ఉండి వాళ్ళ తల్లికి వచ్చిన అవమానానికి బదులు తీర్చుకునేలాగా చిన్న రెవెంజ్. రెండు 1 వీక్లో రిలీజ్ అని రెండు యాక్సెప్టెన్స్ ఇస్తుంది. ఇది సూపర్ డూపర్ హిట్, ఇది హిట్. సో అలాగా ఆ టైంలో నేను కేవలం ఆయా డైరెక్టర్లు నమ్ముకుని వెళ్ళాను. ఆ తర్వాత వెళ్ళగా నాకంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఏంటి సీక్రెట్ ఏంటి అని అంటే ఎమోషన్, హ్యూమన్ ఎమోషన్. తల్లి కొడుకులు, భార్యాభర్తలు, అన్నా చెల్లెళ్ళు, ఈ సెంటిమెంట్ అనేది ఎన్ని తరాలు మారినా, ఎంత మోడర్నైజేషన్ అయిపోయినా సరే, ఎంత ఆధునీకరణ వచ్చినా సరే, ఈ ప్రేమలు పోవు. అది బేస్ చేసుకోగలిగితే కనుక మన వాళ్ళు అలాంటి ఫ్యామిలీ మనుషులు కాబట్టి ఈజీ కనెక్ట్ అయిపోతారు. అది మనం ఎన్కాష్ చేసుకోవాలి. ఇది